ఢిల్లీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. వరుసగా మూడో ఎన్నికలను కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఒక ఎత్తు అయితే, అసలు పార్టీ కార్యాలయానికి తాళం కప్ప వేలాడుతూ ఉండడం అన్నింటికంటే ఆసక్తి రేపుతోంది. మరోవైపు దేశ చరిత్రలో ఇప్పటి వరకు నమోదు మరో ఘట్టం ఢిల్లీలోని సెక్రటేరియట్లోనూ చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఆఫీసుకు లాక్ పడడంతో పాటు ఢిల్లీ సెక్రటేరియట్కు ఎదురైన మరో పరిస్థితి రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసుకు తాళం. ఎన్నికల ఫలితాలతో కళావిహీనమైన కార్యాలయం. ఢిల్లీ సెక్రటేరియట్ను సీజ్ చేసిన ఎల్జీ. చేజేతలా చేసుకున్నారో, వ్యూహాత్మకంగానే తప్పటడుగులు వేశారో, లేదా అపరిపక్వంగా వ్యవహరించారో కారణాలు ఏవైనా కావచ్చు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయలేకపోయింది. వరుసగా మూడోసారి పెర్ఫార్మెన్స్ చూపకపోవటమే కాదు, కనీసం ఒక్క సీటైనా రాబట్టుకోలేక చతికిలబడింది. వరుసగా జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు చవిచూస్తున్న కాంగ్రెస్ ఢిల్లీలో ఏమాత్రం ప్రతిభ చూపలేక దారుణంగా చతికిలబడిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం తమకు ఉంటుందని వారు అత్యాశ పెట్టుకోకపోవచ్చు, కానీ దేశాన్ని నడిపించాల్సిన పార్టీ కార్యాలయానికి కూడా తాళం వేలాడుతూ కనిపించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఢిల్లీ పీసీసీ కార్యాలయం వెలవెలబోతూ కనిపించటమే కాక, సీట్ల విషయంలో ట్రెండ్ పై క్లారిటీ వచ్చాక దానికి తాళం వేలాడుతూ కనిపించటం ఆ పార్టీలోనే తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. నిజమే, ఓటమి అనేది అత్యంత పరాభవమే. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. కానీ ఢిల్లీ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఇక్కడ గెలిస్తే అది యావత్ దేశ రాజకీయాలనే ప్రభావితం చేస్తుంది. అందుకే అటు ఆమ్ ఆద్మీ గాని ఇటు బీజేపీ గాని ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. కాంగ్రెస్ కూడా సీరియస్ గానే తీసుకుంది. కానీ ఆ పార్టీ అన్ని వ్యూహాత్మక తప్పిదాలకే పాల్పడుతోందని ఆ పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ గా చెబుతూ ఉంటారు. మరి ఆ తప్పిదాలను ఎవరు కరెక్ట్ చేస్తారో, ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో ఇప్పటికైతే ఎక్కడా క్లారిటీకి రావటం లేదు. మరోవైపు అవమానాన్ని దిగమింగిన వాడే, అవమానాన్ని ఎదుర్కొన్నవాడే మళ్లీ బలపడతాడనే సూత్రాన్ని విస్మరించిన కాంగ్రెస్ నాయకులు తాజా ఢిల్లీ ఫలితాలకు ఎవరు బాధ్యత వహించాలో తెలియకనే ఆఫీసుకు తాళం వేశారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలకు జడిసి కార్యాలయానికే తాళం వేసుకుంటే అది కింది స్థాయి శ్రేణులకు ఎలాంటి సంకేతం పంపిస్తుంది అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు దేశ చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోలేని మరో ఘటన ఢిల్లీలో కనిపించింది. ఫలితాలపై క్లారిటీ వచ్చిన వెంటనే ఢిల్లీ సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశించారు. ఇది ఏ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఇప్పటి వరకు జరగని ఘటన. 10 ఏళ్లుగా ఢిల్లీ సెక్రటేరియట్ ను చెప్పు చేతల్లో ఉంచుకున్న ఆప్ సర్కార్, ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ సెక్రటేరియట్ లోని పలు విభాగాల నుంచి కీలకమైన ఫైళ్లు మాయం చేసే అవకాశాలున్నాయని భావించిన సక్సేనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అంటే రేపటి రోజుల్లో సెక్రటేరియట్ కేంద్రంగా ఇప్పటి వరకు బయటపడని అనేక అంశాలు వెలుగు చూసే అవకాశాలున్నాయంటున్నారు పలువురు విశ్లేషకులు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వివరాలు బయటపడిన 2022లోనే ఆప్లోని ఏ నాయకుడు ఎవరితో చేతులు కలిపాడు, లిక్కర్ స్కామ్ లో సూత్రధారులెవరు, పాత్రధారులెవరు అనే కోణంలో బీజేపీ కేంద్ర నాయకులు పూర్తిగా కూపీలాగారు. వారికి పక్కా సమాచారం చిక్కిన తరువాతనే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పక్కా స్కెచ్ వేసుకున్నారట. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్లు సైతం బీజేపీ నేతల నుంచి నిదానంగా బయటికి పొక్కుతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 7 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకున్నా ఆ పార్టీ ఎంపీలు ఎవరూ ఢిల్లీలో పెద్దగా పనిచేయలేదన్న అభిప్రాయాలున్నాయి. అసలు ఎన్నికలకు ముందు దాకా బీజేపీలో ఎవరు బాధ్యత వహిస్తున్నారనే విషయం కూడా ఎక్కడా ఎక్స్పోజ్ కాలేదంటే ఢిల్లీ బీజేపీ ఎంత లూజ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మూలాలను దెబ్బతీసే వ్యూహాలు రూపొందించిన వ్యక్తి అమిత్ షా అనేది ఎక్కడా బయటికి పొక్కకపోవటం విశేషం. బీజేపీ కేంద్ర నాయకత్వ వ్యూహంలో ఏ ఎంపీని కూడా తీసుకోలేదని చెబుతున్నారు. పక్కా స్కెచ్ తో పక్కా ప్రణాళికతో ఆమ్ ఆద్మీని దెబ్బకొట్టిన బీజేపీ నేతలు కేజ్రీవాల్ ను ఇంటికి పంపించాక లోగుట్టు గడప దాటకుండా జాగ్రత్త పడుతోంది. మాంత్రికుడి ప్రాణం సప్త సముద్రాల ఆవల తొర్రలోని చిలుక పొట్టలో ఉన్నట్టు ఆమ్ ఆద్మీ అసలు గుట్టు సెక్రటేరియట్లోని ఫైళ్లలో దాగుందన్న విషయం మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది.
మొత్తం మీద ఢిల్లీలో రెండు కీలకమైన అంశాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఒకటి, ఇక కాంగ్రెస్ ఢిల్లీని పూర్తిగా వదిలేసుకున్నట్టేనా? రెండోది, సెక్రటేరియట్ సీజ్ ద్వారా కేజ్రీవాల్ ఇక శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా? వీటి విషయంలో క్లారిటీ రావాలంటే రానున్న రోజుల్లో తలెత్తే పరిణామాలను గమనించాల్సిందే.